వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏంటంటే ఈ యొక్క లాస్ట్ టైం మనం యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లోని అనుబంధ సంస్థల్లో ఏం చెప్పామంటే బిక్స్ చెప్పినాం. బిక్స్ అదేవిధంగా ఈ రోజు వచ్చేసి మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో డబ్ల్యూహెచ్ఓ ఏంటండి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు మనకు క్లాసులో చెప్పుకుంటున్నాం. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని. అయితే లాస్ట్ టైం ఒక కరెంట్ అఫైర్స్ బిట్ అడిగారు మనకు ఎగ్జామ్ లో, కానిస్టేబుల్ లో, ఫిలిమ్స్ లో. ఈ యొక్క 2024 మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందని ఫ్రెండ్స్ అడిగారు. ఈసారి ఎస్పెక్ట్ వచ్చిందంటే 2025 మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది, దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ అంటే ఎస్టాబ్లిష్ ఎప్పుడు స్థాపించారు, మెయిన్ ఎప్పుడు స్థాపించారంటే 1948 ఏప్రిల్ 7 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవాలోని స్విట్జర్లాండ్ లో ఇది జెనీవా, స్విట్జర్లాండ్. అదేవిధంగా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్, మొత్తం దేశాల యొక్క నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ కంట్రీస్ 193 దేశాలు ఉన్నాయి. 193 దేశాలు. అదేవిధంగా రీసెంట్ గా డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏ దేశం వెళ్ళిపోయిందంటే అమెరికా రివ్యూ చేస్తుందన్నమాట. అమెరికా వెళ్ళిపోయింది. కరెంట్ అఫైర్స్ ఏమంటారు, డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏ దేశం రిమూవ్ చేసుకున్నది, ఏ దేశం అది అమెరికా. దీంతో మనకి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అమెరికా ఎప్పుడు వెళ్ళిపోయిందంటే 2025 జనవరి 25 వెళ్ళిపోయింది. జనవరి 25 వెళ్ళిపోయింది. ఏదంతా వచ్చి డబ్ల్యూహెచ్ఓ నుంచి. ప్రేయర్ కరెంట్ అఫైర్స్ ఏమవుతుందంటే అవునా, డబ్ల్యూహెచ్ఓ నుంచి ఈ కింది వాళ్ళలో ఏ దేశం రిమూవ్ చేసుకునేది అంటే ఏ దేశం వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. ఎప్పుడంటే 2025 జనవరి 25. అయితే అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ప్రముఖ పశ్చిమ డొనాల్డ్ ట్రంప్. చూడండి, డొనాల్డ్ ట్రంప్. అదే విధంగా ఆ దేశానికి ఎన్నో ప్రెసిడెంట్ 47 ప్రెసిడెంట్, 47వ వాడు. అదే విధంగా ఆయన పార్టీ వచ్చేసి ఏ పార్టీ అంటే రిపబ్లిక్ పార్టీ. ఏ పార్టీ? రిపబ్లిక్ పార్టీ. అదే విధంగా గుర్తు వచ్చేసి ఏ గుర్తు అంటే ఏనుగు. రిపబ్లిక్ పార్టీ గుర్తు ఏనుగు. అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇది ప్రముఖ పశ్చిమ. ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఎన్నో పర్సెంటేజ్ 47%, 47వ వాడు అనమాట. 47వ. ఓవరాల్ గా అయినా 2012 ఒకసారి ఎదిగాడు. మళ్ళీ వచ్చేసి అదేవిధంగా 2021 2 times అమెరికా అధ్యక్షుడు పనిచేశాడు. ఓవరాల్ గా 3 సార్లు అమెరికా పోటీ చేస్తే 2 సార్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యక్తి వచ్చేసింది డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా నెక్స్ట్ అమెరికా యొక్క డబ్ల్యూహెచ్ఓ లో మొత్తం దేశాలు వచ్చేసి 193 కంట్రీస్. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ యొక్క లక్ష్యం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ యొక్క లక్ష్యం, దీని యొక్క లక్ష్యం అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క ఆరోగ్యం ఏ విధంగా అనేది తెలియజేస్తుంది డబ్ల్యూహెచ్ఓ యొక్క లక్ష్యం. అదేవిధంగా రీసెంట్ కరెంట్ అంటే డబ్ల్యూహెచ్ఓలో 2025 మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే మలేరియా దేశంగా ఏ దేశాన్ని ప్రకటించే జోర్డాన్. ఏ దేశం అది? జోర్డాన్. లాస్ట్ టైం 2024 మలేరియా రహిత దేశంగా ఏ దేశం అంటే ఈజిప్ట్. ఏ దేశం ఉంది? ఈజిప్ట్. కానీ మనం దేశాన్ని కనిపించుకుంటే 2025 మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే జోర్డాన్. అదేవిధంగా 2024 లాస్ట్ ఇయర్ ఏ దేశం అంటే ఈజిప్ట్. మలేరియా రహిత దేశం. మలేరియా రహిత దేశం అంటే ఏంటంటే ఎటువంటి మలేరియా కేసులు లేకుండా ప్రకటించారు. ఆ దేశం వచ్చేసిందంటే జోర్డాన్ అన్నమాట. 2025. అదేవిధంగా 2024 వచ్చేసి ఏ దేశాన్ని ప్రకటించింది? ఈజిప్ట్. ఏ దేశం ఉంది? ఈజిప్ట్. అది మన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ప్రతి సంవత్సరం మలేరియా దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటామంటే ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా దినోత్సవం. ప్రపంచ మలేరియా దినోత్సవం అంటే ఏప్రిల్ 25న ఈ యొక్క మలేరియా డైటెస్ట్గా జరుపుకుంటామన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల పోలియో కేసెస్ 2024 ప్రకారం ప్రపంచంలోని పోలియో కేసెస్ ఎక్కువ కంట్రీ ఏది? పోలియో కేసెస్ ఎక్కువ హైయెస్ట్ కంట్రీ వచ్చేసి ఏ దేశం అంటే ద ఫస్ట్ పాకిస్తాన్.
ద ఫస్ట్ పాకిస్తాన్. అదే విధంగా ఇది సెకండ్ వచ్చేసి మా ఏదంటే సెకండ్ దేశం, ఫస్ట్ అనేది పాకిస్తాన్. రెండవ కంట్రీ మా రీసెంట్ గా ఎక్కువ ఐఎస్ఎస్ కంట్రీ వచ్చేసి ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ప్లేస్. మూడో దేశం మా ఏదంటే బంగ్లాదేశ్. మూడో దేశము బంగ్లాదేశ్. అంటే పోలింగ్ కేసులు హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పాకిస్తాన్. అదే విధంగా రీసెంట్ గా కరెంట్ అంటే మనకు ఇటీవల ఏ దేశంలో పోలియో చుక్కలను నిషేధించిన దేశం ఏది? మన పోలియో చుక్కలను నిషేధించిన దేశము ఏ దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ యొక్క పోలియో చుక్కలను నిషేధించారన్నమాట. ఇక్కడ మనకు రీసెంట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. పోలియో చుక్కలను ఇటీవల నిషేధించిన కంట్రీ ఏదండి? ఉచిత కంట్రీ ద పోలియో కేసు ఏ దేశం అనేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పోలియో కేసును నిషేధించారు. అదే విధంగా రీసెంట్ గా మన ఇండియాకు ఒక లక్ష్యం పెట్టుకుంది. ఏం పెట్టుకుందంటే మన ఇండియా చేసి మనం ఒక లక్ష్యం పెట్టుకుంది ఇటీవల టీబీ జబ్బు. అంటే మనకు టీబీ జబ్బు మన దేశం ఎప్పుడు కల్లా టీబీ రహిత దేశంగా నరేంద్ర మోడీ గారు ప్రకటించారంటే ఎప్పుడు మనమా టీబీ రహిత దేశంగా మన దేశాన్ని ఎప్పటికీ ఏ ఇయర్ కల్లా ప్రకటించారంటే 2025 కల్లా. మన ఇండియా వచ్చేసి 2025కు టార్గెట్ పెట్టింది. ఏమని? మన దేశంలో ఎటువంటి టీబీ కేసులు ఉండకూడదని లక్ష్యం అనమాట. మనకు టీబీ రహిత దేశంగా మన ఇండియా ఎప్పటికల్లా నిర్మూలించాలని మోడీ గారు నాయకత్వంలో 2025 ఇండియా. అదేవిధంగా WHO మాత్రం ఎప్పుడు కదండి 2030 కల్లా. WHO మాత్రం ప్రపంచవ్యాప్తంగా టీబీ జబ్బును ఎప్పుడు కల్లా 9 చేయాలని లక్ష్యం ఉండే 2030 కల్లా. అదేవిధంగా ప్రతి సంవత్సరాలు టీబీ డే, ప్రపంచ టీబీ దినోత్సవం. ప్రపంచమా టీబీ డే. ఈ యొక్క ప్రపంచ టీబీ దినోత్సవం ఎప్పుడంటే మనకి ఎగ్జామ్ లో మార్చి 24. అంటే ఇక్కడ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ అనమాట. ఇప్పుడు మనకి చెప్పడం మలేరియా రహిత దేశంగా ఏ దేశం 2025 జోర్డాన్. అదేవిధంగా ఇటీవల పోలియో చుక్కలను నిషేధించిన దేశం వచ్చేసి ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా మనకు జీకేలో వచ్చేసి ప్రపంచ పోలియో దినోత్సవం. ప్రపంచ పోలియో డే. ప్రపంచ పోలియో డే వచ్చేసి ఏ రోజు జరుపుకుంటాం అంటే అక్టోబర్ 24. అదేవిధంగా అక్టోబర్ 24 ఇంకో దినోత్సవం ఉంది. ఏదంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ డే. అంటే యుఎన్ కూడా ఈ యొక్క ఆ రోజు చెప్పుకుంటాం. ఈ యొక్క ప్రపంచ పోలియో డే వచ్చేసి ఎప్పుడంటే అక్టోబర్ 24. అదేవిధంగా అదే రోజు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ డే జరుపుకుంటాం సార్. ఈ రెండు మనకు ఎగ్జామ్ లో అది ఛాన్స్ మాట. అదేవిధంగా ఇటీవల వచ్చేసి పోలియో కేసు ఒకటి వచ్చింది. నెక్స్ట్ మంత్ టీబీ జబ్బు అయిపోయింది. అదేవిధంగా ఇటీవల కరెంట్ అంటే 2024 ప్రపంచ పుష్టి రహిత దేశం. ప్రపంచమా పుష్టి వ్యాధుల రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించారు? అంటే ఇక్కడ మనకు రెండు అడుగుతాయన్నమాట ఎగ్జామ్ లో. 2024 పుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని 2024లో ఎదుగుతారు? మనకి ఇంపార్టెంట్ ఏ దేశం అంటే జోర్డాన్. ఏదండి? జోర్డాన్. ఈ రెండు మనకు కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ ఒకసారి చెప్పినాం 2025లో మలేరియా దేశంగా ఏ దేశాన్ని? జోర్డాన్. అదేవిధంగా 2024 వచ్చేసి ప్రపంచ పుష్టి రహిత దేశంగా ఏ దేశం అంటే జోర్డాన్ దేశం వాళ్ళు ప్రకటించడం జరిగిందన్నమాట మనకి ఎగ్జామ్ తో. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి వచ్చేసి ప్రపంచ కుష్టి వ్యాధుల దినోత్సవం ఏ రోజు అంటే జనవరి 30న మహాత్మా గాంధీ యొక్క డెత్ డే. అదేవిధంగా అదే రోజు వచ్చి ప్రపంచ కుష్టి వ్యాధుల రహిత దేశంగా ఏ దేశం అంటే జోర్డాన్. 2024 ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఎప్పుడంటే జనవరి 30. అది మనకు ఈ రోజు మనకు ఈ యొక్క WHO లో ప్రపంచ కుష్టి వ్యాధి రహిత దేశంగా ఏ దేశం అంటే జోర్డాన్. అదేవిధంగా WHO డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ వచ్చేసి టూడోస్. ఇక టూడోస్ వచ్చి ఈ యొక్క WHO డైరెక్టర్ గా ఎన్నికన్నమాట. అంటే ఇక్కడ 193 దేశాలకు ఒక హెడ్ ఉంటాడు. అతని పేరు వచ్చేసి ఏంటంటే టూడోస్ మాట. ఇది సార్ మనకు WHO నుంచి G7 G7 ముందు ఏమంటే G6 అనేది. G6 ఎస్టాబ్లిష్ అంటే మార్చి 25, 1973. మళ్ళా G7 లో 7వ దేశంగా ఏది చేరిందంటే కెనడా 7వ దేశంగా జాయిన్ అయింది. మళ్ళా G8 లో 1997 లో ఏ దేశం జరిగిందంటే 8వ దేశంగా రష్యా చెంది. ఈ
యొక్క రష్యా G8 నుంచి రష్యాను సస్పెండ్ చేశారు సార్. సస్పెండ్ చేశారు. ఎందుకు రష్యాను సస్పెండ్ చేశారంటే మన ఉక్రెయిన్లోని కీమియా నగరాన్ని రష్యా వాళ్ళు ఆక్రమించింది అనమాట. రష్యా దేశంలో ఆక్రమించింది. అందుకే ఈ యొక్క G8 నుంచి రష్యాను సస్పెండ్ చేయమాట. ఎప్పుడు సస్పెండ్ చేసింటే 2014 మార్చి 25న సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్ అవుతాడు G8 నుంచి ఇటీవల ఏ దేశాన్ని సస్పెండ్ చేస్తుంటే మన రష్యాను. ఎప్పుడంటే 2014 మార్చి 25. అయితే G8 నుంచి ఏ దేశాన్ని సస్పెండ్ అంటే రష్యా. ఎందుకంటే ఉక్రెయిన్ లోని కిమియా నగరాన్ని ఆక్రమించడు. ఏమంటే G8 నుంచి గ్రూప్ ఆఫ్ ది G7 ఏ దేశం మాత్రమే ప్రకటించారు. అయితే దీనికి ఏ విధంగా కోడ్ పెట్టుకోవాలి రేపు ఎగ్జామ్ లో ఏమంటే ఈ కింద వాళ్ళు G7 లో లేని దేశం అంటారు. G7 లో లేని దేశం. అదేవిధంగా దీని కోడ్ ఏంటి చూపిస్తారు. G7 లో ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. కోడ్ వచ్చేసి ద గ్రూప్ ఆఫ్ ది G7. దీని కోడ్ వచ్చేసి ఏంటంటే ఫ్యాన్స్. కోడ్ ఫ్యాన్స్. బిగ్ జేఎస్సి. ఫ్యాన్స్ బిగ్ జేఎస్సి. ఫ్యాన్స్ అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకుని ఏ దేశం కోడ్. ఫ్యాన్స్ అంటే ఫ్రాన్స్. బి అంటే బ్రిటన్. ఐ అంటే ఇటలీ. జి అంటే జర్మనీ. జే అంటే జపాన్. ఏ అంటే అమెరికా. సిఎన్ అంటే కెనడా. మళ్ళీ సార్ ఈ యొక్క కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే G7 లోని కోడ్ ఏంటంటే ఎఫ్ అంటే ఫ్రాన్స్. బి అంటే బ్రిటన్. ఐ అంటే ఇటలీ. జిఎన్ అంటే జర్మనీ. జేఎన్ అంటే జపాన్. ఏఎన్ అంటే అమెరికా. సిఎన్ అంటే కెనడా. అయితే ఈ యొక్క G7 లో ఏకైక ఆసియా దేశం ఏదంటే జపాన్. దేశం జపాన్. ఈ జపాన్ దేశం మాత్రమే రీసెంట్ గా మనకు ఆసియా దేశం చేరిన ఏకైక దేశం G7 లో గ్రూప్ లో ఏదంటే ఇది జపాన్. ఈ యొక్క G7 యొక్క మెయిన్ లక్ష్యం ఈ యొక్క G7 యొక్క లక్ష్యం అంటే కేవలం ఈ యొక్క 7 దేశాలు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఉంటాయి. ఏదాంతో G7 లో. కానీ G7 లో ఇండియా మెంబర్షిప్ లేదండి. కానీ ఇండియా మెంబర్షిప్ లేకుండా కానీ గెస్ట్ గా హాజరైతాయి. కానీ G7 ఎప్పటి నుంచో ఇండియా మీద చేయాలనుకున్నారు. కానీ ఏ దేశం మనకు ఓన్లీ ప్రపంచంలో డెవలపింగ్ దేశాలు మాత్రమే దీంతో ఉండేస్తారు. ఏదంతో G7 లో. అదే విధంగా రీసెంట్ కరెంట్ ఉంటే G7 లో మొత్తం వచ్చేసి 7 దేశాలు ఉన్నాయి. ఈ 7 దేశాల్లో కొత్తగా కెనడా ప్రధానమంత్రి కొత్త ఇంకాడు. ఏమిటంటే మార్క్ కార్లిక్. ఎప్పుడు ఏంటంటే రీసెంట్ గా 2025 మే 2వ తేదీన ఈయన ఎన్నికాడు రీసెంట్ గా. ఏ దేశానికి? కెనడా ప్రధానమంత్రి ఏంటంటే మార్క్ కార్లిక్. అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్ గా ఎవరు ఎన్నికారు? కొత్తగా 8వ కరెంట్ చేసామా జర్మనీ ఛాన్సలర్ గా ఎవరు ఎన్నికంటే ఫెడరిక్ మురాజ్ ఎన్నికాడు. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ టైం యూకే ప్రెస్ ఈ ఇయర్ లో ఎవరు ఎన్నికంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికాడు. అమెరికాకు అధ్యక్షుడు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా ఇటలీ ఫస్ట్ మహిళా ప్రధానమంత్రి ఎవరంటే జార్జియో మెలోని. ఈ 4 మనకు G7 లోని కరెంట్ రీసెంట్ గా ఎవరు ఎన్నికాడు. ఒకడు వచ్చేసి కెనడా ప్రధానమంత్రి, 2 జర్మనీ ఛాన్సలర్, 3 యూకే యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటలీ ప్రధానమంత్రి ఫస్ట్ ఆ దేశానికి మహిళా ప్రధానమంత్రి జార్జియో మెలోని. అదేవిధంగా ఈ యొక్క G7 యొక్క ఫస్ట్ మీటింగ్ G7 యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడంటే 1975 1975లో. ఏ దేశంలో ఈ మీటింగ్ ఏంటంటే ఫ్రాన్స్ జరిగింది. అదేవిధంగా ఇది సెకండ్ మీటింగ్ సార్. 1976 వచ్చేసి ఈ యొక్క మీటింగ్ ఏ దేశం అంటే అమెరికాలో జరిగింది. నెక్స్ట్ 3వ మీటింగ్ 1977లో ఈ మీటింగ్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా? ఫస్ట్ ఫ్రాన్స్, సెకండ్ అమెరికా, థర్డ్ మీటింగ్ వచ్చేసి యూకే 1977లో జరిగింది. అదేవిధంగా కరెంట్ అంటే 2024 2024 మీటింగ్. అదేవిధంగా 2025 2024 మీటింగ్ ఏంటంటే 50 మీటింగ్ 50 మీటింగ్ 51. అయితే 2024 లో లాస్ట్ టైం ఎక్కడంటే ఇటలీ. ఏ దేశం సార్? ఇటలీ.
ఇటీవల ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ సంవత్సరంలో జూన్ లో అంటే నెక్స్ట్ మంత్ లో జూన్ 15, 16 వచ్చేసి ఈ మీటింగ్ ఏ దేశంలో జరుగుతుంది? కెనడాలో ఈ యొక్క మీటింగ్. కెనడా క్యాపిటల్ వచ్చేసి ఒటావా. అదేవిధంగా ఇటలీ క్యాపిటల్ వచ్చేసి రోమ్. కెనడా క్యాపిటల్ వచ్చేసి ఒటావాలో. అదేవిధంగా ఈ మీటింగ్ జూన్ 15, 16 అది ఎన్నో మీటింగ్ అంటే 51 మీటింగ్ G7 లో. అదేవిధంగా G7 లో లేని దేశం అంటారు. అదేవిధంగా ఈ G7 ఎక్కడ వస్తుంది? ప్రపంచంలోని డెవలప్మెంట్ కంట్రీస్ మాత్రమే దీంతో ఉంటాయి సార్. ఇది సార్ మనకు G7 యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది? మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. కానిస్టేబుల్ కు, డిఎస్ కి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ గురించి మనకు ఖచ్చితంగా 1 కానీ 2 బిట్లు వచ్చే ఛాన్స్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.